హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ రాబిన్ హుడ్ తెలుగు మూవీ డైరెక్టెడ్ బై వెంకీ కుడుముల, నితిన్, శ్రీలీల, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ మొదలగు వారు మెయిన్ రోల్ లో నటించారు. యాక్చువల్ గా చెప్పాలంటే నితిన్ కి తెలుగులో మంచి హిట్ పడి చాలా కాలం అవుతుంది. ఇప్పుడు ఈ రాబిన్ హుడ్ అనే మూవీతో మన ముందుకైతే వచ్చేసాడు. రీసెంట్ గానే థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఇక ఈ వీడియోలో ఈ రాబిన్ హుడ్ మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. ఇంప్రెస్ చేసే విధంగా ఉందా లేదా అనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ ఒపీనియన్ అనేది మీకు అర్థమవుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఇక ఈ రాబిన్ హుడ్ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే నచ్చలేదు. డిసప్పాయింట్ చేసే పనిలో నిమగ్నమయ్యి డిసప్పాయింట్మెంట్ పరంపరను కొనసాగించాడనే చెప్పాలి ఈ రాబిన్ హుడ్ మూవీతో. ఇప్పుడు వస్తున్న మూవీస్ చూస్తే అది పాత డైరెక్టర్స్ అయినా, న్యూగా వస్తున్న న్యూ కమర్స్ డైరెక్టర్స్ అయినా ఒక కొత్త కథతో, ఒక న్యూ స్క్రిప్ట్తో అయితే ముందుకు వచ్చేస్తున్నారు. కానీ వెంకీ కుడుముల ఒక రిపీటెడ్ స్టోరీని తీసుకొని, ఎప్పుడో అవుట్డేటెడ్ స్టోరీని, ఆ క్రింజ్ కామెడీని, దానికి యాక్షన్ అనే ఒక రివెంజ్, దానికి పాటు ఒక కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ జోడించేసి ఈ రాబిన్ హుడ్ మూవీని మన ముందుకు అయితే తీసుకొచ్చేసాడు. ఎలాగైనా సరే రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ లాంటి కామెడీ యాక్టర్స్తో, నితిన్ లాంటి ఒక స్మార్ట్ యాక్టర్స్తో సినిమాని అయితే హిట్ వైపు నడిపించాలనుకున్నాడు, కానీ అది కుదరలేదని చెప్పాలి. బేసిక్గా మూవీ ప్లాట్ ఏంటంటే రామ్ అలియాస్ రాబిన్ హుడ్ నితిన్ ఎవరూ లేని ఒక అనాథ అన్నమాట. తన చిన్నప్పటి నుండి కూడా తోటి పిల్లలతో ఒక అనాథాశ్రమంలో, అనాథ శరణాలయంలో పెరుగుతూ ఉంటాడు. కానీ అనాథ శరణాలయం అంటే ప్రతి ఒక్కరూ, ఈ పొలిటీషియన్స్ కావచ్చు, ఈ బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, వాటి నుండి ఆ అనాథ శరణాలయంకి ఏదో హెల్ప్ చేసినట్టు చేసి ఏదో లబ్ధి పొందాలి, పబ్లిసిటీ అవ్వాలి అని చెప్పిందే అనుకుంటారు తప్ప మనస్ఫూర్తిగా ఎవరు హెల్ప్ చేయరన్నమాట. దాంతో అనాథ శరణాలయంలో పిల్లలకి తిండి లేకుండా పోతుంది, ఎన్నో ఇబ్బందులు చూస్తాడు. మూవీ ఓపెనింగ్ ఏదనమాట. దాంతో ఎలాగైనా సరే తన తోటి పిల్లల ఆకలి తీర్చడానికి చిన్నప్పుడే ఒక దొంగ అవతారం ఎత్తి చోరీలు చేస్తూ ఉంటాడు తెలివిగా. పెద్దయ్య కూడా అదే బాటలోనే నడుస్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి విక్టర్ వర్గీస్ షైన్ టామ్ చాకో చేతికి చిక్కినట్లే చిక్కి తుట్లో తప్పించుకున్నాడు అనమాట. గవర్నమెంట్కి మన హీరో అవతారం అనేది పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఎలాగైనా సరే అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయాలని చెప్పింది విక్టర్ వర్గీస్కి. అటు ఎస్పీ, అటు పొలిటీషియన్స్ ఒత్తిడి, ప్రెజర్ తీసుకొస్తూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో ఆ ఐపీఎస్ అధికారి చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటాడు. దాంతో కొన్ని రోజులు చోరీకి, ఈ దొంగతనాలకి బ్రేక్ ఇవ్వాలని చెప్పి భావిస్తాడు. అప్పుడే హీరోకి సున్నిపెంట అలియాస్ జాన్ స్నో రాజేంద్ర ప్రసాద్ పరిచయం అవుతాడు. రాజేంద్ర ప్రసాద్ ఒక ఇండియా నెంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతూ ఉంటాడు అనమాట. ఇదంతా పక్కన పెడితే హీరోయిన్ శ్రీలీల, నీరా వాసుదేవ్ అదర్ కంట్రీ నుండి ఇండియాకి వస్తుంది. అప్పుడు శ్రీలీల తండ్రి ఏం చేస్తారంటే ఈ రాజేంద్ర ప్రసాద్ నడుపుతున్నటువంటి ఈ ఇండియాస్ నెంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీకి తన ప్రొటెక్టివ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది అప్పగిస్తాడు. ఆ విధంగా ఇండియాకు వచ్చిన శ్రీలీలకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేస్తున్న డ్రగ్స్ మాఫియా ఆమెని టార్గెట్ చేస్తుంది అనమాట. ఇక రాజేంద్ర ప్రసాద్ టీంలో చేరిన హీరో శ్రీలీలని ఏ విధంగా కాపాడాడు, అసలు శ్రీలీలకి ఆ డ్రగ్స్ మాఫియాకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఇలా చాలా క్వశ్చన్స్ కి ఆన్సరే ఈ మూవీ అనమాట. ఈ మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే, ముందుగా చెప్పుకున్నట్టు కొత్త తరం దర్శకులు, ఇప్పుడు వస్తున్న దర్శకులు రెగ్యులర్ ఫార్మాట్ కు దూరంగా ఒక కొత్త కథా కథనాలతో, స్టోరీ టెల్లింగ్తో మన ముందుకు వచ్చేసి ఇంప్రెస్ చేస్తున్నాడు. కానీ వెంకీ కుడుముల మాత్రం తెలుగు ఆడియన్స్ కి బాగా సుపరిచితమైన కమర్షియల్ టెంప్లెట్నే ఆ స్టోరీతోనే మన ముందుకైతే వచ్చేసాడు. ఈ మూవీలో చెప్పుకోదగ్గ ప్లస్లు ఏమైనా ఉన్నాయంటే అది రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కామెడీ అన్నమాట. చాలా వరకు అది క్రింజ్ కామెడీ వైపు తీసుకెళ్ళినా కూడా అక్కడక్కడ వచ్చే కామెడీ అయితే, ఆ టైమింగ్ అయితే ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసేది ఉంటుంది. ఏదో మొగంపై ఒక చిరునవ్వు తెప్పిస్తుంది. దాంతోపాటుగా సెకండ్ హాఫ్లో ఒక మ్యానిపులేటర్గా మారి హీరో విలన్ని ఆడుకునే కొన్ని సీన్స్ అయితే కాస్త ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి, ఎంటర్టైనింగ్గా అనిపిస్తాయి అన్నమాట. మూవీ స్టార్టింగే చాలా పెద్ద డిసప్పాయింట్ చేశారు డైరెక్టర్. అనాథాశ్రమంలో హీరో చిన్నప్పుడే ఉంటాడు. తన తోటి పిల్లలు ఆకలితో బాధపడుతుంటే దొంగతనం అనే దారిని ఎంచుకుంటాడు. అలా చోరీ చేసే ఆ పద్ధతి, ఆ చిన్న వయసులో ఏదో పెద్ద పెద్ద చోరీలు చేస్తూ ఉంటాడు. ఇది లాజిక్ లెస్ గా అనిపిస్తుంది. దాంతోపాటుగా సినిమాలో చాలా సీన్లు అయితే లాజిక్ కి చాలా దూరంగా ఉంటది. అక్కడ జరిగే ఆ సీన్స్ అయితే అసలు జీర్ణించుకోలేము, ఆ విధంగా ఉంటాయి ఆ బిల్డప్లు అయితే. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా హీరో ఇంట్రొడక్షన్, శ్రీలీల ఇంట్రొడక్షన్, హీరో హీరోయిన్స్ మధ్య ఆ ఇంట్రొడక్షన్ తో పాటుగా రాజేంద్ర ప్రసాద్
ఇండియాస్ నెంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీ ఆ నేపథ్యము రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిషోర్ మధ్య కామెడీతో నింపేశాడు. చాలా వరకు ఆ కామెడీ అంతగా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. ఏదో అక్కడక్కడ కొన్ని జోక్స్ కొన్ని కామెడీ సీన్స్ తప్పనిస్తే మిగతా అంతా కూడా ఒక రొటీన్ కామెడీ రొటీన్ స్టోరీగా మారిపోతుంది. ఎప్పుడైతే శ్రీలీల మూవీలోకి ఎంటర్ అవుతుందో ఇండియాకి వస్తుందో అప్పుడు స్క్రీన్ ప్లే అనేది కొద్దిగా ఫాస్ట్ గా మూవ్ ఆన్ అవుతూ ఆ చూసే ఆడియన్స్ కి మూవీపై కొద్దిపాటి ఇంట్రెస్టింగ్ కల్పిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో అయితే మరీ డిసప్పాయింట్ చేశాడు. స్టోరీని రకరకాలుగా మలుపులు తిప్పి మనల్ని ముచ్చెమటలు పట్టిస్తాడనమాట. చూసే ఓపిక ఉన్నంత వరకు చూడొచ్చు అనే విధంగా కనిపిస్తుంది. దాంతో పాటుగా గంజాయి మాఫియా మెడికల్ లైసెన్స్ కి మధ్య లింక్ పెడుతూ స్టోరీని చెప్పాలనుకుంటాడు. అది కూడా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. ఇక ఈ మూవీలో ఇంప్రెస్ చేసే ఎలిమెంట్స్ ఏవైనా ఉన్నాయంటే అవి వచ్చేసి డేవిడ్ వార్నర్ ఒక అతిథి పాత్ర, దాంతో పాటుగా అదిదాస్ సర్ప్రైజ్ అనే సాంగ్, అవి రెండు ఇంప్రెస్ చేసే విధంగా ఉంటాయి. క్యారెక్టరైజేషన్ పరంగా నితిన్ ఇందులో చాలా స్టైలిష్ లుక్ లో అయితే కనిపిస్తాడు. అటు నితిన్ యాక్టింగ్ కావచ్చు, డాన్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు చాలా ఇంప్రెస్ చేసే విధంగా ఉంటాయి. ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తిగా ఆ క్యారెక్టర్ లో శ్రీలీల చాలా అందంగా కనిపిస్తుంది. అంతే తప్పనిచ్చి తన క్యారెక్టర్ కూడా అంత ప్రాధాన్యత అయితే లేదు. వెన్నెల కిషోర్ రాజేంద్ర ప్రసాద్ కామెడీ సినిమాకి కొద్దిగా హైలైట్ అని చెప్పవచ్చు. ఇక దేవదత్త నాగే విలనిజం ఇంప్రెస్ చేసే విధంగా ఉంటుంది. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని కూడా తన ఉన్నంత మేరకు తన పరిధి మేరకు ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసేదానికి చాలా ట్రై చేసే అనిపిస్తుంది. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అయితే పర్వాలేదు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి, చాలా రిచ్ గా అనిపించాయి. ఓవరాల్ గా చెప్పాలంటే వెంకీ కుడుముల నితిన్ మూవీ ఈ రాబిన్ హుడ్ మూవీ మరొకసారి డిసప్పాయింట్ చేస్తుందనే చెప్పాలి. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.25 అవుట్ ఆఫ్ 5. మీరు ఆల్రెడీ కనుక ఈ రాబిన్ హుడ్ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.